హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. సినిమా అంటే ఇష్టం, రివ్యూలు అంటే ఇంకా ఇష్టం. అలా అనుకునే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఒక్క సెకండ్ ఆగండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మన ఛానల్లో ప్రతిదీ హానెస్ట్ రివ్యూస్ అయితే వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసేసారు కదా, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ కూడా కొట్టేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా బార్డర్ 2. 30 ఏళ్ల క్రితం వచ్చిన బార్డర్ మనలో చాలా మందికి ఇప్పటికీ గుర్తుండిపోయే సినిమా. దేశభక్తి, ఎమోషన్, యుద్ధం అన్ని కలిపిన సినిమా. మరి అలాంటి సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వచ్చిందంటే ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకడం కామనే కదా. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, బార్డర్ 2 ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా, లేదా కేవలం ఆ పేరు మీద నడిచిందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు థియేటర్స్ కి వెళ్ళాలా వద్దా, లేదా ఈ మూవీని థియేటర్ లో స్కిప్ చేయాలా? స్టోరీ లైన్ వచ్చేసి మూవీ 1971 లో ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధకాలానికి తీసుకువెళ్తుంది. ముగ్గురు స్నేహితులు, ఒకరు ఆర్మీ, ఒకరు ఎయిర్ ఫోర్స్, మరొకరు నేవీ. వాళ్ళ ఫ్రెండ్ పెళ్లిలో కలిసిన ఆనందం ఒక్కసారిగా యుద్ధ పిలుపుతో మారిపోతుంది. అప్పుడే మళ్ళీ ఎంట్రీ ఇస్తాడు మనందరికీ తెలిసిన పవర్ఫుల్ క్యారెక్టర్ సన్నీ డియోల్. వెస్టర్న్ బార్డర్ ని పాకిస్తాన్ దాడుల నుంచి కాపాడాల్సిన బాధ్యత వీళ్ళ మీద పడుతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి. ముగ్గురు హీరోల మధ్య ఫ్రెండ్షిప్ కానివ్వండి, చిన్న చిన్న ఈగో క్లాసులు కానివ్వండి, ఆ తర్వాత బ్రదర్హుడ్, ఇలా ప్రతిదాన్ని కూడా చాలా నేచురల్ గా చూపించారు. సన్నీ డియోల్ ఎంట్రీ వచ్చేసరికి థియేటర్స్ లో ఒక్కసారిగా వైబే మారిపోతుంది. ముఖ్యంగా మన సైడ్ కాదు కానీ నార్త్ సైడ్. ఇంటర్వెల్ దగ్గర ఆయన చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్ కి పక్కా కనెక్ట్ అవుతుంది. వరుణ్ ధవన్ కూడా చాలా కంట్రోల్డ్ యాక్టింగ్ తో సోల్జర్ గా చాలా బాగా చేశాడు. మొత్తానికి ఫస్ట్ హాఫ్ అంతా ఓకే, పర్వాలేదని ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది, అదిరిపోతుందేమో అనుకున్నా. బట్ మైనస్ విషయానికి వస్తే ఫస్ట్ గా చెప్పాల్సింది ఆ సెకండ్ హాఫ్ గురించే. ఏముంది ఇందులో, అసలు ఏమీ లేదు. యుద్ధ సీన్ చూస్తే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తాయి. పాత బార్డర్ మూవీ చూస్తున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ ఇక్కడ ఏ సీన్ లో కూడా కలగదు. ఎయిర్ ఫైట్స్ కానివ్వండి, వాటర్ యాక్షన్ కానివ్వండి, చాలా చోట్ల, ఒకటి రెండని కాదు, చాలా చోట్ల చాలా చీప్ విఎఫ్ఎక్స్ తో ఉన్నాయి. ఇంత టెక్నాలజీ ఉన్న 1997 లో వచ్చిన బార్డర్ ఇంకా బెస్ట్ కదా అనే ఫీలింగ్ అయితే చాలా చోట్ల కలిగింది. ఇక్కడ ఇంకొక మెయిన్ మైనస్ ఏంటంటే ఎమోషన్. ఇలాంటి సినిమాలకి ఎమోషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవ్వాలి. యుద్ధ సమయంలో ఉండాల్సిన ఎమోషన్ ఎక్కడా కలగలేదు. సెకండ్ హాఫ్ మొత్తాన్ని కూడా అనవసరంగా లాగి బోర్ కొట్టించేలా చేశారని ఫీలింగ్ కలిగింది. మ్యూజిక్ ఓకే, పర్వాలేదు, బానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా చేసుంటే బెటర్ అవుట్పుట్ అయితే వద్దును. యాక్షన్స్ కొత్తగా ఏం లేదు. విఎఫ్ఎక్స్ అయితే పెద్ద డిసప్పాయింట్ అని చెప్పాలి ఈ సినిమాకి. డైరెక్టర్ అనురాగ్ సింగ్ ఫస్ట్ హాఫ్ వరకు ఓకే గానీ సెకండ్ హాఫ్ పూర్తిగా హోల్డ్ చేయలేకపోయారని చెప్పాలి. మొత్తానికి బార్డర్ 2 పాత బార్డర్ లెవెల్ ఇంపాక్ట్ ఇవ్వలేకపోయిందనే చెప్తా. సన్నీ డియోల్, వరుణ్ ధవన్ వల్ల కొంతవరకు ఓకే అనే ఫీలింగ్ కలిగిన వార్ సీన్స్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాయి. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తాయి 2.5 అవుట్ ఆఫ్ 5. ఒకసారి చూడొచ్చా అంటే బార్డర్ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మేబీ నచ్చే అవకాశం ఉంది. నాకైతే పెద్దగా నచ్చలేదు. మీరు ఎవరైనా సినిమా చూసారా, చూస్తే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. జై హింద్.